నేపథ్యంలో ఇటు చూడండి ఒక్కసారి. వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు ఇవ్వాలి. అప్పట్లో కేసీఆర్ వేలంలో పాల్గొనొద్దు అన్నారు. అనుయాయ కంపెనీలకు కోల్ బ్లాకులు కట్టబెట్టారు. వాటిని సింగరేణికే ఇవ్వాలని కేంద్రాన్ని కోరతాం. ఆ సంస్థను నిండా ముంచింది బీఆర్ఎస్ఏ. అఖిల పక్షంతో ప్రధాని వద్దకు బీఆర్ఎస్ నేతలు కూడా రావాలి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది, జాగ్రత్తగా వినండి. ఇవాళ హైదరాబాద్లో దేశవ్యాప్తంగా ఉన్న కోల్ బ్లాకులకు సంబంధించిన వేలంపాట కార్యక్రమం హైదరాబాద్లో జరగబోతున్నది. ఇక నిన్న ప్రెస్ మీట్లు పెట్టిరు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిరు, అటు ఎవరు కేటీఆర్ పెట్టిండు. కేటీఆర్ ఏమంటుండు, రెండింటికి చాలా దగ్గరి ఇది ఉంది. చూడండి ఒకసారి. ప్రైవేటీకరణకు బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయట. ఎవరికి? ప్రైవేటీకరణకు. బొగ్గు గనులు కార్పొరేట్ గద్దలకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అందుకే కేంద్రం వేలం వేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. ఏపీలో 16 ఎంపీ సీట్లు రావడంతో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా టీడీపీ ఆపగలుగుతోందని వ్యాఖ్య. సిగ్గు లేకుండా కనీసం ఏ రకంగా ప్రెస్ మీట్ పెడతాం? మనం గతంలో చేసిన 2021లో చేసినటువంటి భాగవతం ఉన్నది కదా అన్న మినిమం ఒక ఆలోచన ఎవరికైనా వస్తుంది. మనలాంటి వాళ్ళం చెప్పే వాళ్ళం, ఇలాంటి టెక్నికల్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడే వాళ్ళం, మనలాంటి వాళ్ళం ఉన్నమన్న సోయన్న కనీసం ఉండాలి. ఏం జరిగిందంటే నేను చెప్తాను వినండి. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, గోదావరి పరివాహకంలోని కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాకులను సన్నిహిత పారిశ్రామికవేత్తల కంపెనీలకు అప్పగించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు గనుల వేలంలో పాల్గొననీయకుండా సింగరేణిని నిండా ముంచిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆయన గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. 2021లో సింగరేణి సంస్థ బొగ్గు గనుల వేలంలో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకున్నారని భట్టి తెలిపారు. ఏమైంది? ఆ కోల్ బ్లాక్లను ఏకపక్ష నిర్ణయంతో తన అనుయాయులైన అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీ భాగస్వామి ఆరో కోల్ కంపెనీ, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ఎవరు ప్రతిమా గ్రూప్లకు అప్పగించారని పేర్కొన్నారు. ప్రతిమా గ్రూప్ అంటే ఎవరు? బోయినపల్లి వినోదరావు ఉన్నాడు కదా, వినోదరావు తమ్ముడికి సంబంధించిన కంపెనీ, అంటే కేసీఆర్ ఫ్యామిలీ కంపెనీ ఇది. ఇందుకోసం బీజేపీ బీఆర్ఎస్లకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి చేకూరిందన్నారు. నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించనందున, ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, దయచేసి వినాలి. ఆ 2 కంపెనీలకు ఇచ్చిన బొగ్గు గనుల్ని రద్దు చేసి వాటిని వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. క్విడ్ ప్రోకోకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్లలో ఎవరితో అయినా తాము చర్చకు సిద్ధమని భట్టి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రిని కలుస్తాం. రాష్ట్ర ప్రయోజనాలు, సింగరేణి పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలుస్తామని భట్టి తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయన సింగరేణికి న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బొగ్గు గనులను వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలని కేంద్రాన్ని గుర్తు చేశారు. అవసరమైతే రాష్ట్రం నుంచి అఖిలపక్ష నేతలను తీసుకుని వెళ్లి ప్రధానమంత్రి మోదీని కలుస్తామన్నారు. బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షంతో కలిసి వచ్చి గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని విచ్ఛిన్నం చేసిందని భట్టి మండిపడ్డారు. 2032-33 నాటికి 22 బొగ్గు గనులు మూతపడుతుండటంతో సింగరేణి కొత్త గనులకు సమకూర్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టం 1957ను 2017వ తేదీ ఫిబ్రవరి 24వ తేదీన పార్లమెంట్లో బిల్లు పెట్టి సవరించింది. తద్వారా బొగ్గు గనులను ఏ ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించడానికి వీలు లేకుండా వేలం ద్వారా కట్టబెట్టే విధానాన్ని తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. అప్పట్లో ఆ బిల్లుకు బీఆర్ఎస్ ఎంపీలందరూ మద్దతు పలికారు. సింగరేణికి గనులు దక్కకపోవడంలో బీఆర్ఎస్ పాత్ర కూడా ఉన్నది. కుట్రలు చేసిందే కేసీఆర్. 2021 అక్టోబర్ 29న వేలంలో పాల్గొనాలని సింగరేణి నిర్ణయించింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని బొగ్గు గనులను సింగరేణి తీసుకోవద్దంటూ కేసీఆర్ నవంబర్ 5వ తేదీన ఆదేశించారు. సింగరేణికి గనులు దక్కకుండా కేసీఆర్ కుట్రలు పన్నారు. తెలంగాణలో బొగ్గు గనులు వద్దని, ఒడిశాలోని బంక్వీ బ్లాక్ బొగ్గు గనుల వేలంలో మాత్రం పాల్గొనాలి అని కేసీఆర్ అప్పట్లో పేర్కొన్నారు. వేలంలో సింగరేణి పాల్గొనకూడదనుకుంటే పక్క రాష్ట్రానికి ఎందుకు పంపించారని ప్రశ్నించారు. పార్లమెంట్లో కేంద్రం చట్టం చేయడంలో ముమ్మాటికి బీఆర్ఎస్ పాత్ర ఉందని ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మాకు సంబంధం లేదు. ప్రతిమా గ్రూప్ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బొగ్గు గనుల కేటాయింపు విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రతిమా ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
బహుశా ఆయన ఎవరో తప్పుదో పట్టించినట్టుగా తాము భావిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు సింగరేణి కాలరీస్కు సంబంధించిన ఏ విధమైన పనిలోనూ తమకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భాగస్వామ్యం లేదని స్పష్టం చేశారు. సింగరేణిలో భాగస్వామ్యం ఉందని ఆయన చెప్తలేడు. 2021లో బొగ్గు బ్లాకులు వేలమేసినప్పుడు ప్రతిమా గ్రూప్ అండ్ అరబిందో గ్రూప్ మీరు ఆ బొగ్గు బ్లాకులను దక్కించుకున్నారా లేదా అన్నదే పాయింట్. సింగరేణికి మీకు లింక్ లేదు. సింగరేణి ఆ బొగ్గు బ్లాక్లో వేలంలో పాల్గొనకుండా అడ్డుకున్నది, ఆపింది కేసీఆర్. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. తెలంగాణకు ఊపిరి సింగరేణి, తుమ్మల, ఇది బట్టి చెప్తున్నటువంటి పాయింట్. అండ్ నెక్స్ట్ కేటీఆర్ ఏం మాట్లాడుతుండు? కేటీఆర్ ఏమంటుండంటే తెలంగాణకే తలమానికమైన సింగరేణిని ప్రైవేటీకరించేందుకు బీజేపీ కాంగ్రెస్లు కలిసి కుట్ర పన్నుతున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కేటాయించేందుకు ఆ రెండు జాతీయ పార్టీలు కుమ్మక్కయ్యాయని, సింగరేణి మెడ మీద కేంద్రం కత్తి పెడితే ఆ కత్తికి సాన పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు. తెలంగాణ భవన్లో గురువారం మాజీ మంత్రులు కొప్ల ఈశ్వర్, జగదీష్ రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నష్టాల పేరిట వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఎలా ఖతం చేశారో అలాగే సింగరేణిని కూడా చేసేందుకు ఆ రెండు జాతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే గనులు కేటాయించకుండా వేలం కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. వేలం పాటలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పాల్గొంటుందో చెప్పాలి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ బీజేపీలకు చెరో 8 ఎంపీలు ఇస్తే వారు రిటర్న్ గిఫ్ట్గా సింగరేణిని నిట్టనిలువుగా ముంచే పని చేస్తున్నారు. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇప్పుడు కూడా సింగరేణిని మళ్ళీ బీఆర్ఎస్ఏ కాపాడుకుంటుంది అని స్పష్టం చేశారు. అప్పుడు వేలం వద్దన్న రేవంత్ మాకు 16 ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉంటామని కేసీఆర్ చెబితే 16 ఎంపీ సీట్లతో ఏం చేస్తారంటూ రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రశ్నించారు. బీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఇవ్వడం ఎందుకు కీలకమో ఇప్పుడు బొగ్గు గనుల వేలం ద్వారా స్పష్టమవుతున్నది. ఏపీలో టీడీపీకి 16 సీట్లు వస్తే అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలుగుతోంది. కానీ చెరో 8 సీట్లు గెలిచిన కాంగ్రెస్ బీజేపీలు మన సింగరేణిని ఖతం చేస్తున్నాయి. మన బొగ్గు గనులను దుర్మార్గంగా వేలం వేయబోతున్నారు. అంటే ఏమంటుండంటే ప్రజలు తప్పు చేసిర్రు, మాకు 16 సీట్లు ఇవ్వలేదు అని అంటున్నాడు. అసలు యాక్చువల్ జరిగింది ఏంటంటే చూడండి, కేటీఆర్ నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ సవాల్. మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పు. 1957 యాక్ట్ ఒకటి ఉంది. ఈ బొగ్గు బ్లాక్లకు సంబంధించి ఈ మినరల్స్ అండ్ కోల్కు సంబంధించిన 1957 యాక్ట్ ఉంది. ఈ 1957 యాక్ట్ని ఇప్పుడు 1957లో ప్రైవేట్ సంస్థలు ఏం లేవు, మొత్తం ప్రభుత్వ సంస్థలే ఈ బొగ్గు బ్లాక్లను చూసుకునేవి. ఆ వేలం కార్యక్రమం ఇదంతా వాళ్ళే ఆ బొగ్గును వెలికి తీస్తూ ఉండేవాళ్ళు. ఈ 1957 యాక్ట్ తర్వాత 2017లో ఈ 1957 యాక్ట్కి అమెండ్మెంట్ చేసిరు, అంటే ఒక సవరణ చేసిరు. ఈ సవరణ ప్రకారం ఏంటంటే, ఈ సవరణ ప్రకారం ప్రైవేట్ సంస్థలు కూడా ఈ ఓపెన్ బిడ్డింగ్లో పాల్గొనొచ్చు అనమాట. అంటే ఇందులో ప్రైవేట్ సంస్థలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఆ ఓపెన్ బిడ్డింగ్ ద్వారానే తీసుకోవాలి, అంటే అది బహిరంగ వేలం అనమాట. సో ఇది నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి వీల్లేదన్నది ఈ 2017 యాక్ట్ కూడా చెప్తున్నది. కాకపోతే ఇందులో ప్రైవేట్ సంస్థలు కూడా ఈ వేలం పాటలో పాల్గొంటాయి. ఈ 2017 అమెండ్మెంట్ యాక్ట్, అంటే అమెండ్మెంట్ చేసిన టైంలో బిల్లు పెట్టినప్పుడు ఇదే కేసీఆర్ ఈ బిల్లుకు సహకరించిండా లేదా కేటీఆర్ ఆన్సర్ చెప్పాలి. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ కేటీఆర్ ఆన్సర్ చెప్పాల్సింది. 2017 చట్ట సవరణ చేసినప్పుడు పార్లమెంట్లో నీకు ఉన్న ఎంపీలంతా మూకుమ్మడిగా ఈ బిల్లుకు సహకరించాలి. దానికి ఆన్సర్ చెప్పాడు. మీ నోరా లేకపోతే ఇంకేమన్నా నాది? 2017లో ఈ బిల్లుకి పూర్తిగా సహకరించిండు కేసీఆర్. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే 2021లో తెలంగాణలో ఉన్న 2 బొగ్గు బ్లాకులు కోయగూడెం, సత్తుపల్లి, ఈ 2 బొగ్గు బ్లాకులను బహిరంగ వేలం ద్వారా వేయాలనుకున్నారు. బహిరంగ వేలం పాటలో ఈ 2 బ్లాకులు వేరే కంపెనీలకు కేటాయించాలి అనుకున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పాల్గొంటాయి, ప్రైవేట్ సంస్థలు కూడా పాల్గొంటాయి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ 2017 దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి చాలా క్లియర్గా. ఓపెన్ బిడ్డింగ్ ద్వారానే న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఆ యాక్ట్ కేసీఆర్ కూడా సహకరించిండు, అది నడుస్తున్నది. నెంబర్ 2 ఏంటంటే తెలంగాణకు చెందిన ఈ 2 బొగ్గు బ్లాకుల వేలం కార్యక్రమం జరిగినప్పుడు సింగరేణి వాళ్ళు మొత్తుకున్నారు ఏమని, మనకి 2033 వరకు చాలా తక్కువ సమయం ఉన్నది, మనకు బొగ్గు బ్లాకులు లేవు, సింగరేణి కాపాడుకోవాలంటే ఈ వేలం పాటలు, అంటే ఈ 2 బొగ్గు బ్లాకుల సంబంధించిన వేలం పాటలో మనం పాల్గొనాలి అని సింగరేణి ప్రయత్నం చేసింది. ఈ దుర్మార్గుడు సింగరేణి యాజమాన్యానికి ఫోన్ చేసి బెదిరించిండు.
వాస్తవం కాదా? కేటీఆర్ సమాధానం చెప్పాలి. బెదిరించి ఏం చేసిండు? అప్పటికే ఇందులో 2 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఏంటి? అరబిందో అండ్ ప్రతిమ. ఈ 2 కంపెనీస్ దీంట్లో పాల్గొంటున్నాయి. కేసీఆర్ ఏం చేసిండంటే, కేసీఆర్ సింగరేణిని నిలువరించి ఈ అరబిందో ప్రతిమ గ్రూప్స్ సంబంధించిన వీళ్ళు వేలం పాటలో ఈ బొగ్గు బ్లాకులను తగ్గించుకునేలాగా ప్లాన్ వేసిండు. సింగరేణి వెళ్దామన్నా ఆపేసిండు లిటరల్గా. మీరు వెళ్ళడానికి వీల్లేదు అని ఆపేసి, వీళ్ళకి ఆపేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఒకవేళ సింగరేణి కనుక వెళ్తే సింగరేణికి ఉన్న మెషినరీ కావచ్చు, వాళ్ళకున్న లేబర్ కెపాసిటీ ఇదంతా దాని ప్రకారం చూసి సింగరేణికి 100% వస్తుంది ఈ 2 బ్లాక్స్. వీళ్ళకి దక్కకుండా చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా వీళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళిద్దరికి వెళ్ళిపోతుంది. జరిగింది ఏంది? వీళ్ళు పాల్గొనలేదు సింగరేణి, ఈ 2 కంపెనీలకు వెళ్ళిపోయినాయి ఆ బ్లాక్స్. అంటే కేసీఆర్ చాలా సక్సెస్ఫుల్గా ప్రతిమ ఎవరిది? కేసీఆర్ ఫ్యామిలీది. అరబిందో ఎవరిది? వాళ్ళదే. ఎవరు ఇప్పుడు అరబిందో? ఎవరు? లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నారు కదా ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి బ్యాచ్ అంతా కలిసి. వాళ్ళకి వచ్చేలాగా చాలా మంచి స్కెచ్ చేసిండు. దీని తర్వాత ఒడిశాలో నైని బొగ్గు బ్లాక్ సంబంధించిన వేలం జరిగింది. దాంట్లో మాత్రం సింగరేణిని పాల్గొనేలా చేసిండు. ఎంత దుర్మార్గం చూడండి. అంటే ఆనాడు ఏమన్నాడంటే, ఈ వేలం పాట అన్నది కరెక్ట్ కాదు, నామినేషన్ పద్ధతిలో మాకే ఇచ్చేయాలి అన్నాడు. ఎవరు? కేసీఆర్ చెప్పిన మాట. సో ఇది ఇప్పుడు ఒకవేళ ఈ బొగ్గు వేలం పాట ఏమైనా ఆగడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? మీరు ప్రెస్ మీట్ పెట్టి దంచుతున్నారు కదా స్పీచ్లు, ఆగడానికి లేదు అక్కడ. ఎందుకంటే పార్లమెంట్లో చేసిన చట్టం అది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జరుగుతున్నటువంటి వేలం పాట అది. 2017లో అమెండ్ చేసిండ్రు. అది పార్లమెంట్లో చేసిన చట్టము. కేంద్రం అనుకుంటే అది వేలంపాట జరుగుతుంది, కానీ జరగకుండా ఉండడానికి అవకాశం లేదు. ఇక్కడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీరు ఇప్పుడు ఏవైతే ఈ అరబిందో ప్రతిమ వీళ్ళు తీసుకున్నారో దీన్ని వీళ్ళు ఆ బొగ్గు బ్లాక్లను ఏం ముందుకు తీసుకెళ్తలేరు, అవి అట్లనే పడేసినారు వాటిని. సో వాళ్ళు ఏవైతే అట్లా వదిలేసినారో అవన్నీ కూడా మాకు సింగరేణికి ఇచ్చేయండి, సింగరేణిని మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని అంటూనే సింగరేణిని కూడా ఈ వేలం పాటలో ఇన్వాల్వ్ చేస్తున్నది గవర్నమెంట్. ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నది? ఎందుకు ఒకవైపున ఆపుతున్నది అంటే, ఒకవైపున డిమాండ్ చేస్తూ ఇంకొక వైపున సింగరేణిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నది. ఎందుకంటే ఆ వేలం పాట మనం ఆపడానికి అవకాశం లేదు. నువ్వు ఆగి సైలెంట్గా కూర్చుంటే ఆడ పని ఎవడో కంపెనీ వాడో ఎత్తుకపోతాడు వాటిని. ఫస్ట్ కేటీఆర్ ఆన్సర్ చెప్పాల్సింది. నువ్వు 2021 సంవత్సరంలో నువ్వు ఈ చట్టానికి మద్దతు తెలిపినవా లేదా? ఫస్ట్ ఆన్సర్ చేయి. ఇంత ఓపెన్ దందా చేసి సింగరేణిని మొత్తం నిండా ముంచేసి ఎవరి చెవిలో పూలు పెడదాం అనుకుంటున్నావు నిన్న ప్రెస్ మీట్ పెట్టి? సో దయచేసి ప్రజలారా గమనించండి, ఈ దుర్మార్గులు దేనికైనా తెగిస్తారు. మళ్ళీ మేము అధికారం పోయినా ఇంకా వాళ్ళ గురించే మాట్లాడుతున్నారంటే మరి ఏం జరుగుతున్నది ఇక్కడ? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? మాకు 16 మంది ఎంపీలను ఇవ్వలేదు, మీరు తప్పు చేసిరు ప్రజలను అనేంత లెవెల్లో మాట్లాడుతున్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు కాడ 16 సీట్లు ఇవ్వగానే అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోగలిగిండట. ఇక్కడ వీళ్ళకి 0 సీట్లు రాగానే మొత్తం ఎత్తుకపోతున్నారట. 2016 చట్టానికి మద్దతు తెలిపింది కేసీఆర్. బొగ్గు బ్లాకులు సింగరేణికి రాకుండా అడ్డుకొని తన బినామీ కంపెనీలకి అప్పజెప్పుకున్నది కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ వేలంపాట ఎట్లా? వేలంపాట ఏంటి? ఇది ప్రైవేటీకరణ దిశగా ముందుకెళ్తున్నది. నువ్వు ఆపగలుగుతావా పార్లమెంట్లో చేసిన చట్టాన్ని? నువ్వు సింగరేణిని కాపాడుకోవాలంటే సింగరేణిని కూడా వేలంపాటలో ఇన్వాల్వ్ చేయాలి. అంతకు మించిన ఆప్షన్ ఏం లేదు ఇక్కడ. సో దయచేసి గమనించండి. చలో నెక్స్ట్ మిగతా వార్తలు.